రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ఇల్లు లేని పేదలకు 100 గజాల స్థలం మంజూరు చేయాలని ఎంపీఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగిన భారీ ధర్నాలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని మర్చిపోయారా అని విమర్శించారు. గతంలో కొందరికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఇవ్వకపోవడం సిగ్గుచేటని అన్నారు. రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ మండలం హిమాయత్ నగర్ గ్రామంలోని ప్రభుత్వ భూముల్లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 60 గజాల ఇల్లు పట్టాల ఇచ్చిందని గుర్తు చేశారు. భూముల ధరలు పెరగడంతో వాటిని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పేదలకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ భూములు అమ్మదు ప్రభుత్వ భూములు అమ్మదు ప్రభుత్వ భూములు అమ్మదు పట్టాలు ఇవ్వాలి ప్రభుత్వ భూములు అమ్మదు ప్రభుత్వ భూములు అమ్మదు ప్రభుత్వ భూములు కుషవాసులారా ఇప్పుడే మొయినాబాద్ మండలం సోదరులు హిమాయత్ నగర్ వాళ్ళు రేపటి నుంచి ధర్నా చేస్తున్నారు. ఈరోజు చేసిండ్రు, 2 రోజులు ఆగండి. ఇక తర్వాత ఈరోజే రెవెన్యూ మినిస్టర్ ఉంటే పోయి కలిసి కలెక్టర్తో మాట్లాడి, ఇదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు, హిమాయత్ నగర్లో వీళ్ళ కేటాయించిన స్థలంలో మార్కెట్ కడతారు. మార్కెట్ ఎవరి కోసం కడతారు? ఏం మార్కెట్? పూల పూలు దండలేసే పూలకు మార్కెట్ కావాలి. కానీ వీళ్ళు బుక్కెట్ తిని బతకడానికి వాళ్ళకి స్థలం వద్దా? కూడు ఉండడానికి వద్దా వాళ్ళకు? మీకు దండలు రకరకాల పూల దండ లేనికే వాళ్ళకు మార్కెట్ పెట్టాలి. మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఆఫీసర్లకు. మేము తలదాచుకోవడానికి మాకిచ్చిన స్థలాలు దొరికినాయని చెప్పి ఇక్కడున్న మేమందరం ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నాం. కాబట్టి ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకో, వేరే స్థలం నుంచి పక్కనే గవర్నమెంట్ స్థలాలు చాలా ఉన్నాయి అక్కడ చుట్టుపక్కల. అక్కడ ఏదో ఊరు ఉంది, అది ఇంకో ఊరు ఉంది, మొత్తంకు నేను సవాల్ చేస్తున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఏం చెప్పిండు? ప్రతి ఒక్కరికి 100 గజాల జాగా ఇచ్చి ఇల్లు కట్టిస్తా 5 లక్షలు ఇచ్చాడు. నేను రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తున్నా, అది ఒక భాగం. అది కట్టడం కొన్ని ఏళ్ళు పడుతుంది, 50, 20, 30 ఏళ్ళు పడుతుంది అందరికి కట్టిన. అక్కడ ఆల్రెడీ ఇళ్ళ పట్టాలు ఇచ్చిండ్రు, జాగాలు ఉన్నాయి. ఆ జాగాలు మా పొజిషన్ ఇవ్వమని చెప్పి వీళ్ళు అడుగుతుంటే వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం అనేది చాలా దుర్మార్గం. అదేవిధంగా కాచ్వల్ సింగారం గట్కేశ్వర మండలంలో 1500 మందికి పట్టాలు ఇచ్చారు. స్థలాలు చూపెట్టమంటే స్థలాలు ఉన్నాయి, స్థలం ఉంది, భూమి ఉంది, అంతుంది. కోర్టు కేసు ఉందని ఇన్ని రోజులు చెప్పారు. ఈరోజు 2 స్థలాల్లో కోర్టు కేసులు పోయినాయి. ఆ కోర్టు కేసులు పోయినాయి కాబట్టి ఆ స్థలాలు వెంటనే వీరికి పొజిషన్ ఇస్తే మీరు ఇల్లు కట్టిస్తారా? కట్టేయకున్నా సరే మేము కట్టుకుంటాం. ఆ స్థలాలు మాకు కేటాయించిన స్థలాలు మాకు ఇవ్వాలని చెప్పి ఈరోజు పేదవాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా హిమాయత్ నగర్ మండల్ 13 అబ్దుల్లాపూర్ మండల్ లోపల ఆడ 2000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. 1800 మంది ఇల్లు కట్టుకున్నారు. అప్పుడే ప్రభుత్వం పొజిషన్ ఇవ్వకుండా ధైర్యం చేసి ఆఫీసర్లను, పోలీసులను కట్టెలు పట్టుకొని గెదిమి బలవంతంగా ఇల్లు కట్టుకున్నారు. ఆ తర్వాత ఇంకా 200 మంది మిగిలిన వాళ్ళందరికీ ఇవ్వకపోతే కోర్టుల కేసు గెలిచారు. ఆ 200 మందికి ఇప్పటిదాకా పట్టాలు ఇస్తారు. ఇట్లా చాలా చోట్ల ఇళ్ళ పట్టాలు ఇచ్చి వాళ్ళందరికీ ఇళ్ళ పట్టాలు ఇచ్చినాక కూడా స్థలాలు చూపెట్టకుండా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ముఖ్యమంత్రికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఇళ్ళ పట్టాలు ఇచ్చిన వారికి వాళ్ళకి రైటు గవర్నమెంట్ ఇచ్చింది, మీ గవర్నమెంటే ఇచ్చింది. గత ముఖ్యమంత్రి హయాం లోపల, రాజశేఖర రెడ్డి హయాం లోపల ఇళ్ళ పట్టాలు ఇచ్చారు. కలెక్టర్ సింబల్ ఉంది పట్టాల మీద, కలెక్టర్ సంతకం ఉంది. కలెక్టర్ సంతకం విలువ లేదా అని నేను అడుగుతున్నా. ప్రభుత్వము ఏదైతే ఇచ్చిందో రాజముద్రతోటి, ఆ రాజముద్రతోటి ఇచ్చినటువంటి ఆ పట్టాలకు విలువ లేదా అని నేను అడుగుతున్నా.
అందుకే ఆ పట్టాలకు వెంటనే స్థలాలు ఇచ్చి వాళ్ళు ఏం అడుగుతున్నారు, 60 గజాల జాగా అడుగుతున్నారు. మీలాగా ఎకరాలకు ఎకరాలు ఫామ్ హౌజులు, బంజారా హిల్స్, జూబ్లీస్ కబ్జాలు పెట్టి వందల ఎకరాలు పెట్టి వేల కోట్ల రూపాయలు సంపాదించాలని అడుగుతారు. ఉండడానికి, తల దాచుకోవడానికి కిరాయి ఉండలేము, రోజు కష్టం చేస్తున్నాం, మాకు మా పిల్లల కోసం తల దాచుకోవడానికి 60 గజాల జాగు అని అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి. రెవెన్యూ మంత్రి గారు వెంటనే స్పందించి ఇప్పటికే రెవెన్యూ మంత్రికి, ముఖ్యమంత్రికి 2 సార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. వెంటనే వాళ్ళకి స్పందించి అట్టి స్థలాలు చూపించాలని చెప్పి వాళ్ళ పొజిషన్ ఇవ్వాలి. వాళ్ళకి వీలైతే 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి మొదలు స్థలాలు, తర్వాత ఇల్లు కట్టి, స్థలాలు మాత్రం అలాట్ అయిన స్థలాలు కాబట్టి ఇవ్వాలని